హల్లెలూయా. మన క్షేమాన్ని కోరే క్రీస్తును ధ్యానిద్దాం. ధ్యానం. క్రీస్తు ప్రభువు ఒక బాధమయ సేవకుడు. తాను శ్రమలను అనుభవిస్తానని, క్రూర శిలువ మరణము పొందుతానని తెలిసియే ఈ లోకానికి వచ్చి వాటిని అనుభవించి మనకు రక్షణను ప్రసాదించారు. ఆయన శ్రమలను, శిలువ మరణాన్ని భారంగా భావించక బాధ్యతలా భావించాడు. ఎందుకంటే ఆయన బాధల ద్వారానే మనందరి బ్రతుకులలో వెలుగు నింపాడు, నిండుతుంది కూడా. నమ్మిన వారిలో వెలుగు నిండుతుంది. మనుషులమైన మనం కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు పేతురు వలె వాటిని నిరాకరించవద్దండి. పేతురు వలె భయపడవద్దు, పారిపోవద్దు, నిరాకరించవద్దు. శ్రమలను ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల వలె దేవుణ్ణి నిందిస్తాం, కానీ నిందించకూడదు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి నిందించారు, గొణిగారు, శణిగారు. మనము అవన్నీ దూరం పెడదాం, దేవునికి మహిమపరుచుదాం. ఎందుకంటే వారు శణిగారు. ఎందుకంటే వాటి తర్వాత అనుభవించబోయే సుఖాలను మనం చూడలేకపోతున్నాం. శ్రమల వెనుక ఒక గొప్ప మేళ్ళులను అనుభవిస్తామని మనకు తెలియదు, కానీ తెలుసుకోవాలి. శ్రమల ద్వారానే సుఖాలు ఉంటాయని, మంచి ఫలాలు ఉంటాయని ప్రభు మనకు చెప్తున్నాడు. క్రీస్తు అనుచరులమైన మనం, ఆయన అడుగుజాడలలో నడుస్తున్న మనం, ఆయన ప్రసాదించే నిత్య రాజ్యాన్ని పొందాలంటే ఆయన వలె మనం కూడా శ్రమలను, కష్టాలను సానుకూల దృక్పథంతో తీసుకొని ముందుకు సాగాలి. చాలా అల్పంగా చూసుకొని ముందుకు సాగాలి. ఎన్నో వస్తాయి, అసలు వినలేనిది, చూడలేనిది మనం చూస్తాం, వింటాం, అది దగ్గరికి వచ్చి గిల్లుతాయి మనకు. అయినప్పటికీ యేసుప్రభుని గిల్లారు, కేకలు వేశారు, చేసుకున్నారు. సమస్తమును వారికి ఏమేమో ఆలోచనలు వచ్చాయో అన్నీ ఉపయోగించారు, కానీ ఏవియూ యేసును గెలవలేదు. సరే, అయితే కష్టాలను సానుకూల దృక్పథంతో తీసుకొని ముందుకు సాగాలి. అంతేకాని దేవుణ్ణి నిందించడమో, శ్రమలను నిరాకరించడమో చేయకూడదు. దేవుణ్ణి నిందించడమో, శ్రమలను నిరాకరించవద్దు. శ్రమల ద్వారానే సుఖ సంతోషాలను అనుభవంలోనికి తీసుకొస్తాడు. విన్నారా? అందుకనే యేసు ప్రభువు ఈ శిలువ ధ్యానాలలో మనకు నేర్పిస్తున్న అద్భుతమైన లేఖనాల్లోని సారాంశంను మన ముందు పెట్టాడు. కాబట్టి ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభువును ఘనపరుస్తూ జీవిద్దాం. దేవుడు మనందరికీ కష్ట నష్టాల్లోనూ తోడుగా ఉండును గాక. ఆమేన్.